హలో గైస్, అందరికీ బిలేటెడ్గా హ్యాపీ ఉగాది. ఈ వీడియోలో ఉగాది పండుగ రోజున ఎ డే ఇన్ మై లైఫ్ చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రాపర్ వ్లాగ్ అనమాట. సో ఐ థింక్ ఐ ట్రైడ్ బెటర్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. సో ఉగాది పండుగ రోజున ఏమేమి రెడీ చేస్తున్నాను అని ముందుగా గడప పూజించాను. పసుపులో కొంచెం పచ్చకర్పూరం, జవాది పౌడర్ని యాడ్ చేస్తాను. దేవుడికి సంబంధించిన ప్రతి దాంట్లో ఈ రెండింటిని కంపల్సరీగా యూస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక మంచి పాజిటివ్ వైబ్ని ఇస్తుంది. గడప క్లీన్ చేసుకొని తుడుచుకొని పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేస్తుంటాను. ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే చేస్తుంటాను. ఈ మధ్య పిల్లలతోటి వర్క్స్ ఎక్కువైపోయి కొంచెం గ్యాప్ వచ్చింది. నాకు ఎప్పుడు అలవాటు అయిందంటే లలిత అమ్మవారివి 9 శుక్రవారాలు 9 మంగళవారాలు చేసేదాన్ని. అప్పటి నుంచి బాగా అలవాటైంది. సో గడపలు పూజించేసిన తర్వాత తులసమ్మని క్లీన్ చేసుకొని పూజుకున్నా. మా ఇంట్లో చిన్ని కన్నయ్య ఉన్నాడండి. ఈ చిన్ని కన్నయ్యకి చాలా పెద్ద స్టోరీ ఉంది నా లైఫ్లో. సో ముగ్గు పెట్టి చూడడానికి పాజిటివ్గా ఉంటుంది కదా. సో ఈ ఉగాది పండుగ రోజున మీకు, మీ ఫ్యామిలీకి అందరికీ కూడా మంచి పాజిటివ్ వైబ్స్ తోటి మీరు అనుకున్న పని సాధిస్తూ మంచి అభివృద్ధి, ఆర్థికంగా అలాగే మానసికంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో పండుగలంటే ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తాన్ని నిద్ర లెగుస్తాం, లేకపోతే ఎప్పటి పనులు అసలు అవ్వవు. సో ఆ రోజు ఇంకా ఎక్కువ పని ఉంటుంది. పండుగ రోజు అంటే మామూలు పని ఉండదు కదా. సో ఉగాది పండుగ రోజున 4 లేసాను. ఏ డే స్టార్ట్ అయిపోతుంది అనమాట. పండుగలప్పుడు మాత్రం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేచి పనులు పూజలు చేసుకుంటుంటాం. నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ అంట్లు అన్నీ తోమేసుకొని స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇల్లంతా తుడిచేసుకొని తులసమ్మ ముందు సింపుల్గా ఇలా చిన్న ముగ్గు వేసుకొని కొంచెం కలర్ఫుల్గా రంగులు వేసుకున్నాను పాజిటివ్ వైబ్ కోసం. తర్వాత ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో ఒకటి నలుగు పెట్టి హెయిర్కి, ఫేస్కి, బాడీకి ఆయిల్ పెట్టుకొని తెల్లవారికి ముందే స్నానాలు చేసి రెడీ అయిపోయాం. ఉగాది పండుగ కాబట్టి ఉగాది పచ్చడి, పాయసం చేసుకున్నాం. అసలు ఉగాది పండుగకు సంబంధించిన చిన్న స్టోరీ చెప్తాను. సో ఈ ఉగాది వెనుక పురాణ చరిత్ర ఉంది. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను హరించాడంట. సో అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో 4 వేదాలని బ్రహ్మదేవునికి అప్పగించాడు. ఆ సోమకుడిని రాక్షసుని వధించి ఆ రోజు ఏంటంటే ఉగాది రోజు అని చెప్తూ ఉంటారు. ఈ రోజునే అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడని చెప్తుంటారు. అదేవిధంగా మహావీరుడైన శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తయ్యాడని, అప్పటి నుంచే ప్రస్తుతం ఉన్న శాలివాహన శకం ప్రారంభమైందని చారిత్రాత్మక వృత్తాంతం అనేది ఉందంట. సో ఉగాది రోజు నుంచి తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక ఇదే ఫస్ట్ పండుగ కదా. ప్రతి పల్లెల్లోనూ ఈ రోజున ఇంటిని రకరకాల ముగ్గులతో తీర్చిదిద్ది పశువులను శుభ్రం చేసి వాటిని పసుపు కుంకలతో అలంకరించి పరిపాటి కదా. సో ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు వంటి 6 రుచుల సమ్మేళనంగా వేపపూత, బెల్లం, చెరుకు, మామిడి ముక్కలు, అరటిపళ్ళు ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని మనం ఉగాది పచ్చడి చేస్తూ ఉంటాం కదా. మనిషి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సూచిస్తూ వాటిని సంయమనంగా ఎదుర్కోవాలని చెప్పేసి అది మనకి ఇస్తున్న సందేశం అనమాట. సో ప్రభవాది 60 తెలుగు సంవత్సరాల్లో ఇది 39వ సంవత్సరం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. సకల శుభాలకు ఇది ఆలవాలమని పంచాంగకర్తలు చెప్తూ ఉంటారు. శాస్త్రపరంగా విశ్వావసు నామ సంవత్సరం ఎంతో బాగుంటుందని పేర్కొంటున్నారు. సో ఉగాది రోజున 9 రోజులు శ్రీరామనవమి వరకు వివిధ దేవాలయాల్లో గ్రామాలకు నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు చేస్తూ ఉంటారు. అమ్మవారికి, లలిత అమ్మవారికి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. సో ఈ ఉగాది పండుగ రోజున విశేషంగా చెప్పుకోదగిన కార్యక్రమం ఏంటి? పంచాంగ శ్రవణం. శ్రవణం అంటే వినడం. అంటే నూతన పంచాంగం ప్రకారం సంవత్సరంలో ఏ రాశులు ఏ ఫలితాలు కలుగున్నాయో, వర్షాలు ఎప్పుడు పడతాయి, మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎలా ఉన్నాయి, వనరులు ఎలా లభ్యమవుతాయి, శుభకార్యాలు, మంచి ముహూర్తాలు ఇవన్నీ కూడా మనకి ఈ పంచాంగ శ్రవణంలో వస్తాయన్నమాట. సో ఉగాది పండుగ రోజున తెల్లవారికి ముందే మేము రెడీ అయిపోయి పూజకు రెడీ చేసుకుంటున్నాము. సో ఉగాది పచ్చడితో పాటు ఇంట్లో ఏదైనా తీపి చేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం పాయసం చేసుకున్నాము దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి. అలాగే పూజ అయిపోయిన తర్వాత దేవుడికి పెట్టేసిన తర్వాత ఊరెళ్దామని ప్లాన్ ఉంది. సో అందుకనే ఇంత ఫాస్ట్గా చేసుకుంటున్నాము. సో ఉగాది పండుగ రోజున మా ఊర్లో చాలా బాగా చేస్తారు. అలాగే ఈ పండగకి మేము భగవంతుడికి బట్టలు పెట్టుకుంటాం. అంటే సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ మొత్తం కలిసి బట్టలు తీసుకొని ఆ బట్టల్ని దేవుడికి పెట్టుకుంటాం అనమాట. ఖచ్చితంగా ఉగాది పండగకి తీసుకుంటాం అనమాట. కొన్ని చోట్ల సంక్రాంతి పండగకి, కొన్ని చోట్ల దసరా పండగకి తీసుకుంటారు కదా బట్టలు. సో ఇలా మా సైడ్ అయితే ఎక్కువగా ఉగాది పండగకి చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు పాయసం చేస్తున్నాను. బెల్లం పాయసం చేయడానికి టైం లేదని చెప్పేసి కొంచెం చక్కెరతోటి పాయసం రెడీ చేస్తున్నాను అనమాట. సో పాలు మరిగించి అందులో సేమియా, పంచదార, డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నీ యాడ్ చేసుకొని సింపుల్గా పాయసం చేసుకొని పూజ చేసుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి వసంత నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతుంటాయి. అంటే లలిత అమ్మవారి నవరాత్రులు అనమాట. సంవత్సరానికి 4 నవరాత్రులు ఉంటాయి కదా. సో అందులో ఇది కూడా ఒకటి అనమాట. అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళు ఎంతో నిష్టగా చేసుకుంటూ ఉంటారు.
సో ఇప్పటి నుంచే శ్రీరామనవమికి కరెక్ట్గా 9 రోజుల వరకు నవరాత్రులు ఉంటాయి కదా. సో శ్రీరాముడికి లాస్ట్ 9 రోజులు గర్భవాసం ఉన్నారు, 9 రోజులు కాబట్టి స్వామివారిని వెల్కమ్ చేయడానికి మంచిగా నవరాత్రులు చేస్తూ ఉంటారంట. సో ఎవరన్నా నవరాత్రులు చేసుకుంటున్నారా? నేను ఈసారి చేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. సో అందుకని ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. కుదిరితే లాస్ట్ 3 days అయినా కానీ చేసుకుందాం అనుకుంటున్నా. సో అసలు ఉగాది రోజున ఎవరికి పూజ చేస్తారు? బ్రహ్మకి పూజ చేస్తారా, విష్ణువుకి పూజ చేస్తారా, లేకపోతే పరమశివుడికి పూజ చేస్తారా, లేకపోతే అమ్మవారికి పూజ చేస్తారా అంటే ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కాలానికి పూజ చేస్తారు. అంటే కాలము నారాయణుడి రూపంగా కానీ లేకపోతే పరమశివుడి రూపంగా కానీ తీసుకొని మనకి ఇస్తూ ఉంటుంది కదా. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఈ టైంలోనే మనకి మంచి జరగాలన్నా ఏదైనా సరే కాలాన్ని నిర్ణయించేది. సో ఆ కాలం అంతా మనకి మంచిగా సంవత్సరం మొత్తం బాగా గడవాలని చెప్పేసి అందరం కోరుకుంటాము. సో మంచి టైం రావాలని అందరం ఎదురు చూస్తుంటాము. లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలన్నా, మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ మనకి కాలం కలిసి రావాలంటారు కదా. సో ఆ కాలం కలిసి రావాలని సంవత్సరం పాటు మనం ఈరోజు ఉగాది పండుగ రోజున పూజ చేసుకుంటూ ఉంటాము. సో ఇలా నేను పూజ చేసుకుని అమ్మవారికి, స్వామివారికి, ఇంట్లో ఉన్న దేవతలకి చేసుకున్న తర్వాత ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టేసుకొని, పాయసం నైవేద్యం పెట్టేసుకొని మేము ఈ సంవత్సరం బట్టలు పెట్టుకుంటున్నాం చెప్పాం కదా. సో దేవుడికి కూడా బట్టలు పెట్టేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో పూజ అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఊర్లో ఏం చేస్తారంటే సాయంత్రం పూట మంచిగా స్వామివారి ఊరేగింపు ఉండడము, అలాగే స్వామివారికి ఇష్టంగా ప్రాంతీయ పరంగా ఉండే కొన్ని యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సాంప్రదాయకంగా ఇలా కోలాటము అలాంటివి ఉంటాయి మా ఊర్లో. సో బయలుదేరిపోయామన్నమాట. సో పిల్లలకి ఎక్కువ ఎథ్నిక్ వేర్ అట్లా వేయకుండా సింపుల్గా టీషర్ట్స్ తోటి ఎంచుకుంటే ఎండలు మామూలుగా లేవు, బీభత్సంగా ఉన్నాయి. సో అలాగే షెర్వానీస్ అలాంటివి వేస్తే అసలు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించరు, అసలు ఉండరు కూడా. సో అందుకని వాళ్ళు కంఫర్టబుల్గా ఉండడం కోసం పండుగ రోజైనా సరే ఇలా వాళ్ళకి ఇష్టమైన కంఫర్ట్ వేర్ని యూజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇట్లా వెళ్తూ ఉంటే కొంచెం అట్లా వీడియో తీద్దామని తీశాను. బయట పొలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి. పోయినసారి వచ్చినప్పుడు అంతా పచ్చిగా ఉంది, ఇప్పుడు చూసారా అంతా ఎండిపోయింది, పొలం అంతా తీసేస్తున్నారు అనమాట. ఇంకా పొలం పనులు కూడా అయిపోవడం స్టార్ట్ అయిపోయింది కదా. సో ఊరికి వచ్చేసాము. ఊర్లో స్వామివారి సాయంత్రం టైం అయిపోయింది. సాయంత్రం టైంలో రాముల వారిని ఊరేగించారు. అలాగే మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడిలో భోజనాలు ఇవన్నీ చేస్తారనమాట. సో మేమేంటంటే ఇక్కడ ఊరేగింపు చూసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ భోజనాలు పెడితే అక్కడ ప్రసాదం తినేసి ఊర్లో తిరునాళ్ళ జరుగుతుంది. అంటే బొమ్మలు అవన్నీ వస్తాయన్నమాట, మంచి లైటింగ్ తోటి జనాలు బాగుంటుంది. సో అన్నీ చూసుకొని రాత్రి 9 దాకా ఉన్నాము. సో 7 ఆ టైంకి వెళ్ళాము మేము. 7 నుంచి 9 దాకా టైం స్పెండ్ చేసాం అక్కడ. ఏంటంటే ఆ బొమ్మలు అవన్నీ పిల్లలు చూడడానికి కూర్చున్నాం కదా. సో కోలాటం జరుగుతూ ఉంది. సో కోలాటం జరుగుతూ ఉంటే కూర్చొని చూసి ఇంక పిల్లలు నిద్రపోతున్నారు. మా చిట్టి కారు ఒక బొమ్మ కొనుక్కున్నాడు, దాని నిద్రలో కూడా వదలలేదనమాట. సో ఆ కారు బొమ్మ మధ్యలో మెలకు వచ్చినా కానీ నా కారు బొమ్మ అంత ఇష్టంగా కొనుక్కున్నాడు. అసలు దాన్ని వదిలిపెట్టట్లేదు అనమాట. సో ఇలా మా ఊర్లో ఉగాది రోజున ఇలాగే మా డే ఇన్ మై లైఫ్ పండుగ రోజున ఈ వ్లాగ్ అనేది చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఈ సంవత్సరం మీరు పంచాంగ శ్రవణం విన్నారా? మీ వ్యయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఎలా ఉంది మీ రాశులు అనేది కమెంట్ చేయండి. కొన్ని రాశులు అస్సలు బాగాలేవంటున్నారు, కొన్ని రాశులు బీభత్సంగా సూపర్గా ఉన్నాయి అంటున్నారు. సో అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. అందరూ బాగుండాలి, అందులో కూడా మనం కూడా ఉండాలి. అందరూ బాగుంటే మనం కూడా బాగుంటామన్న ఆలోచన ఉంటే చాలు. పాజిటివ్గా ఆలోచిస్తే మనకంతా మంచిగా జరుగుతుంది. సో పక్కన వాళ్ళని చూసి ఈర్ష్యపడుతూ వాళ్ళు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అని ఆలోచిస్తే మన ఆలోచనలన్నీ వాళ్ళ లైఫ్ గురించే ఉంటే మన లైఫ్ని వాళ్ళు ఖరాబ్ చేయడమే కాదు, మన లైఫ్ కూడా వాళ్ళే జీవించేస్తారనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో పాజిటివ్ వైబ్ తోటి విశ్వావసు నామ సంవత్సరానికి వెల్కమ్ చెప్పేద్దాం. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.